నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పంగిడి సోమవారం గ్రామ పంచాయతీలోని సీనియర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాకేష్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి పనులు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే వివేక్ మా గ్రామంలో రోడ్లు గాని, మట్టి రోడ్లు, డ్రైనేజీలు గాని 2 బోర్లు ఏపించడం జరిగింది. వంశీ పార్లమెంట్ సభ్యుడు వంశీ డెవలప్మెంట్ కోసం హామీ ఇచ్చారు. చెన్నూరు కాన్స్టిట్యున్సీ కోటపల్లి మండల్ పంగిడి సోమవారం గ్రామ విలేజ్ నుండి పోలం రాకేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అండ్ ప్లస్ గ్రామ అధ్యక్షునిగా నేను గత 10 ఏళ్ల నుండి పోల్చుకుంటే ఇప్పటి వరకు మా ఊరు ఇంతవరకు డెవలప్ కాలేదు. మా వివేక్ వెంకటస్వామి మంత్రి కాకముందు మంత్రి అయిన తర్వాత చాలా పనులు అడగంగానే వెంటనే ఇచ్చిండు. ఒక 2 బోర్లు ఇచ్చిండు, ప్లస్ 2 బోర్లు ఇచ్చిండు, 15 లక్షల సిసి రోడ్లు ఇచ్చిండు, సెంట్రల్ లైటింగ్ కూడా ఇస్తానని అనౌన్స్మెంట్ చేసిండు. ప్లస్ మట్టి రోడ్డు 2 కిలోమీటర్లు ఎస్టిమేటేషన్ తీసుకో రాకేష్, వెంబడి నీకు పనులు వస్తే మొదలు పెట్టడం చేపడతానని హామీ ఇచ్చిండు. మళ్ళా గవర్నమెంట్ ప్రకారం చూసింటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి చూస్తే మా ఊర్లో 190 రేషన్ కార్డులకు దగ్గర 170 రేషన్ కార్డులకు 0 బిల్ కరెంట్ బిల్ వస్తుంది. సన్న బియ్యం కూడా ప్రతి ఒక్కరికి అందినాయి. ఇందిరమ్మ ఇల్లులు 108కి 108 ఇల్లులు వస్తే ఈ 108 మంది ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైనరు. అందులో స్టార్టింగ్ 38 ఇళ్ళు వచ్చినాయి. అందులో ఇప్పుడు స్టార్టింగ్ అంత ఇవ్వడం ఇబ్బంది అవుతుందని అందులో 14 శాంక్షన్ చేస్తే 14 కూడా ఇచ్చేసిండు. ఇది మా వివేక్ సార్ వాళ్ళు అయిపోయింది. ఇంకొంచెం పెంచుకోవాలని చూస్తున్నాం. సార్ కూడా సరే రాకేష్ ఇస్తామని హామీ ఇచ్చిండు. జై కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పటి నుండి చూస్తున్నాం పథకాలు అన్నీ దాదాపు ఒక 1 by 1 చేసుకుంటూ పోతుండు. మళ్ళీ మొన్ననే మన గ్రామ వేదిక పెట్టగానే 2 ఎకరాలకు ఒకేసారి వేపిస్తానని 2 ఎకరాలకు ఒకేసారి వేసిండు, హామీ ఇచ్చిండు. 9 రోజులలో పూర్తిగా కంప్లీట్ చేస్తా అన్నాడు. అదొక హామీ ఇచ్చిండు. రాబోయే ఎలక్షన్లలో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలో కష్టపడి చాలా బలోపేతం చేసి పార్టీ ఇంకా చాలా బలోపేతం చేద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ అయిన కాంచి మా విలేజ్లో ప్రతి ఇల్లు అంటూ పోయి వాళ్లకు ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఇంటి కరెంటు బిల్లు ఉచితంగా వస్తుందా, సబ్సిడీ 500 రూపాయలు పడుతున్నాయా, మీకు పోడు భూముల సమస్య ఏమన్నా ఉంటే మాకు చెప్పండి అని ప్రతి ఇల్లుని టచ్ చేసి ప్రతి ఒక్క ప్రజలని బలోపేతం చేయడానికి నేను కృషి పడుతున్నా. గత 10 ఏళ్ల నుండి ఉన్న ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇంకా కష్టపడుతున్నా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో నన్ను ప్రజలు నమ్ముకొని సర్పంచ్ ఒకవేళ మా కేటగిరీ ప్రకారంగా నాకు వస్తే సర్పంచ్ నిలబడదామని ఫిక్స్ అయ్యి మండలం నుండి కోటపల్లి మండలం పంగిడి సోమవారం నుండి నిన్నెల మండలకు మధ్య రాకపోకలు ఒక 4 కిలోమీటర్ల ఫారెస్ట్ అడ్డు ఉండడం వల్ల నిన్నెల మండలంలో కన్నెపల్లి మండలంలో ఎల్లారం పోచమ్మకు కోటపల్లి మండలం నుండి రవాణా చాలా దగ్గర ఉండడం వల్ల ఈ రోడ్డు శాంక్షన్ చేస్తే మా గడ్డం వంశీ గారికి దృష్టికి ఒకసారి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా చేద్దాము పై ఆఫీసర్లతో మాట్లాడి అని మా గడ్డం వంశీ గారు హామీ ఇచ్చిండు. ఆ 4 కిలోమీటర్ల ఫారెస్ట్ చేపడితే మా విలేజ్ నుండి కోటపల్లి మండలి కానీ, చెన్నూరు కానీ, జనగామ కాంచి ఈ ఎల్లారం పోచమ్మకు దారి పోవడానికి చాలా ఈజీ ఉంటుంది. పంగిడి సోమవారం నుండి అదే తీసుకున్నట్టయితే బెల్లంపల్లి పోవాలంటే చెన్నూరు మందమరి నుండి పోవాలంటే 90 కిలోమీటర్లు ఉంటుంది. అదే మా విలేజ్ నుండి బెల్లంపల్లి పోవాలంటే 30 కిలోమీటర్లే. ఇది ఒకటి మాకు హెల్ప్ఫుల్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందని మా వంశీ గారికి పెద్దపల్లి ఎంపీ గడ్డ మా పంగిడి సోమవారం విలేజ్ని చూసుకున్నట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో స్టార్ట్ అయినప్పటి నుండి బాలకృష్ణ అప్పుడు ఎంపీగా ఉండే. ప్లస్ అప్పుడు ఎప్పుడు కూడా బాలకృష్ణ అంటే విలేజ్లలో కూడా ఎవరికి తెలియదు. అదే మరి తర్వాత 2018లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మా పంగిడి సోమవారం ఒకసారి కూడా విజిట్ చేయకపోవడం దురదృష్టకరం మాది. ఇప్పుడు మా వివేక్ అదే గెలిచిన తర్వాత ఎన్నోసార్లు వచ్చి మాకు రాకపోయినా మాకు హామీ ఇచ్చి మీకు ఏ పని తీసుకపోయినా వెంటనే శాంక్షన్ చేసి డైరెక్ట్ మధ్యవర్తి అంటూ లేకుండా డైరెక్ట్ ఎమ్మెల్యే మాకు హామీ స్వయంగా ఇచ్చి పనులు చేపట్టిండు. పనులు పూర్తి కూడా చేసుకున్నాం మేము ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మా లోకల్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతింటూ వెన్నంటూ ఉంటూ మేము అందరం కలిసిమెలిసిగా మేము తేడా లేకుండా మాకు ఈ రోడ్డు కావాలి, ఆ రోడ్డు కావాలంటే మేము అందరం కలిసికట్టుగా చేసుకొని పనులు మా మండల అధ్యక్షులు కానీ, గ్రామ అధ్యక్షులు కానీ, జనరల్ సెక్రటరీలు కానీ అందరం కలిసి మేము ఎవరికి తేడా లేకుండా పార్టీ విభేదాలు లేకుండా మేము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మా విలేజ్ పరంగా కూడా మా మోడంగి బట్టగౌడు కానీ, జంబి రమేష్ కానీ, రెడ్డి రమేష్ కానీ, పోలవేని రామయ్య, పోలం రమేష్, పొన్నాల మల్లేషు, ఆలమ్మ అంకాలి, తొడిశం తలాని కిష్ట